హడావుడిగా ఆకలి మీద ఈ రెసిపీ అనేది చేసినాను. కానీ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనుకున్నాను, కానీ సూపర్గా నచ్చేసింది. మధ్యాహ్నం అయితే ఆ రోజు నేను అన్నం తినకుండా నిద్రపోయాను. ఆ ఆకలి అలాగే ఈ రెసిపీ హిట్ అవ్వడం. ఎలా తిన్నానంటే ఫుడ్ తింటూనే ఉన్నా పొట్ట మాత్రం నిండట్లేదు, కానీ ఆకలి మాత్రం ఇంకా వేస్తుంది. అట్లా తిన్నానమాట. మరి అంత మంచి రెసిపీ మీతో షేర్ చేసుకోకుండా ఎలా ఉండగలుగుతాను చెప్పండి. మీరు అడగకపోయినా నేను చెప్పేస్తాను అనమాట. మరి రెసిపీ తెలిసే కన్నా ముందు అందరికీ హాయ్, నా పేరు ఆయిషా. మన ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు నచ్చితే ఫాలో చేసి పెట్టుకోండి అంతే. ఇక రెసిపీలోకి వెళ్ళిపోతే, క్లీన్ చేసుకున్న కందిపప్పులోకి ఒక పెద్ద సైజు ఉన్న మామిడికాయ, టమాటా, ఆనియన్స్, ఒక మీడియం సైజు ఉన్న దోసకాయ తొక్కు తీసేసి గింజలు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, నేను స్కిప్ చేసేస్తున్నాను. దోసకాయ, ఉప్పు, పసుపు, కారం, నామకే వాస్తే కొంచెం చింతపండు, ఒక హాఫ్ వెల్లుల్లి మొత్తం వేసేయండి. ఇక వేసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్, కరివేపాకు నేను అక్కడ వేయడం మిస్ చేసేసాను, మీరు వేసుకోండి. ఇక ఎన్ని విజిల్స్ కావాలి అనుకుంటే అన్ని విజిల్స్కి పెట్టేసుకోవాలన్నమాట. నేను ఇక్కడైతే దీనికి కాంబినేషన్గా దొండకాయ ఫ్రై చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్లోకి కొత్తిమీర, పుదీనా, పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, అలాగే ఉప్పు, పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు కూడా కొంచెం లేట్ ప్రాసెస్, సిమ్లో మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలన్నమాట. దీంట్లోకి చిన్నులపై, ఎండు కొబ్బరి, కరివేపాకు, జీలకర్ర, పల్లీలు, అలాగే పుట్నాలు, కారం వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది, తినడానికి ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట. మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకున్న దొండకాయలు ఎలాగో ఉడికిపోతాయి కాబట్టి ఇక సిమ్లోనే ఉడికించుకోవాలి. ఇక మిక్సీ పట్టేసుకున్న ఆ మిశ్రమాన్ని కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటే మన దొండకాయ ఫ్రై కూడా రెడీ. దీంట్లోకి అయితే ఇంకా పప్పు రెసిపీలోకి మంచిగా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని పోపు, దీంట్లో కూడా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఆనియన్స్, హోల్ పోపు దినుసులు, అలాగే ఎండుమిర్చి అన్నీ వేసేసుకొని మంచిగా పోపుని ఫ్రై చేసుకోవాలి. నేను ఈ పప్పులోకి అసలు పచ్చిమిర్చి అనేది నేను యూజ్ చేయలేదనమాట. మీకు నచ్చితే మీరు యాడ్ చేసుకోండి. అండ్ మరీ ఎక్కువ వాటర్ వేసుకోకుండా థిక్గా పెట్టేసుకుంటే పప్పు అనేది బాగా వస్తుందని నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే నేను అట్లే చేసినాను, పలుచగా ఉంటే అంత బాగోదు అనేసి. సో ఒక కొంచెం వాటర్ వేసేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు పెట్టేసుకుంటే మన మామిడికాయ, దోసకాయ, టమాటా పప్పు కూడా రెడీ. ఇక ఈ రెసిపీ రెడీ అయిపోయింది కాబట్టి నేను వెళ్ళి తినేసి వస్తాను. మీకు రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు వీలుంటే కామెంట్ చేయండి.